ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. రాత్రి కాల వేళ యందు కూడా ఒక కుటుంబం దగ్గర దేవుడు చక్కగా ప్రార్థన జరిగించాడు. మా ఆత్మీయులైన దైవజనుల ద్వారా దేవుడు చక్కగా మాట్లాడాడు, అందరినీ బలపరిచాడు. ఆ కుటుంబస్తులతో కూడా మాట్లాడాడు. చక్కటి పాటలు, చక్కటి వాక్యములు, చక్కటి ప్రార్థనలు. ఆ కుటుంబం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆ కుటుంబం అనేక సమస్యల్లో నుంచి బయటికి రావాలని చాలా చక్కగా కూడా ప్రార్థన అయితే జరిగింది. చూడండి, ఈ మాటలు మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మన గృహంలో ప్రతిరోజు కుటుంబం ప్రార్థన ఉండటము చాలా ముఖ్యము. అదే రీతిగా నెలకొకసారి మీ మీ దైవజనులని పిలపంపించుకొని నెలకొకసారి మీ గృహాలలో ప్రార్థన జరిగించుకోవటము చాలా ముఖ్యము. అట్లా జరిగించడం వల్ల ఏం జరుగుతున్నదంటే, కుటుంబంలో నెమ్మది కలుగుద్ది, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. రాబోయే అపాయాలు, రాబోయే ఇబ్బందులు, రాబోయే శోధనలు తొలగిపోతూ ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేసి కాచి కాపాడుతూ ఉంటాడు కదా. అసలు అసలు అలా జరిగించకపోవడం వల్ల చాలా నష్టము మనకు కలగద్ది. చూడండి, మీరు కూడా మీ గృహాలలో ప్రతిరోజు కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోండి. నెలకొకసారైనా మీ ఆత్మీయ దైవజనులను పిలపంపించుకొని మీ గృహాలలో ప్రార్థన జరిగించుకోండి. అప్పుడు మీరు పొందబోయే మేలులు, మీరు చూసే మేలులు మాకు కూడా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.